Honorable Justice Kurian Joseph Garu, former Judge, Supreme Court of India, Controller, Andhra Evangelical Lutheran Church, వారి తరపున జోసెఫ్ పిఎస్ గారు, అడ్మినిస్ట్రేటర్, ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ చర్చ్, వారి తరపున కూడా ఈ పండుగ దినమున మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదిము మీ మధ్య ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించే ధన్యత ఇచ్చినందుకు దేవునికి మహిమ. కాపర్లకు, సంఘ పెద్దలకు, సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంఘంతో మాట్లాడటం ద్వారా ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘానికి కొన్ని విషయాలు వివరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రాముఖ్యంగా వాక్యము ధ్యానించే సమయంలో ఈ సమయాన్ని తీసుకొనకూడదని ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాను. ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘంలో అడ్మినిస్ట్రేటర్గా, కంట్రోలర్గా జడ్జెస్ నియమించబడిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘానికి సినెడ్ లెవెల్ నుంచి ఎన్నికలు జరిపించండి అని ఆజ్ఞలు ఇచ్చారు. ఇది ఆర్డర్. అయితే సినెడ్ లెవెల్ నుంచి ఎన్నికలు ప్రారంభించడానికి ముందు అనేక సంఘాలలో పారిష్ చర్చ్ కౌన్సిల్స్ లేవు. దాదాపు 15-20 సంవత్సరాలుగా అడ్హాక్ కమిటీస్ నడుపుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి. అనేక సంఘాలలో పిసిసి ఖాళీలు ఏర్పడి ఉన్నాయి. ఈ విషయాన్ని జస్టిస్ కురియన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు మొట్టమొదట అడ్హాక్ కమిటీలుగా ఉన్నటువంటి సంఘాలన్నిటిలో రెగ్యులర్ పీసీసీని ఎలక్షన్స్ జరిపించండి, ఖాళీగా ఉన్నటువంటి పీసీసీలను భర్తీ చేయండి, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. దీనిలో భాగంగా పీసీసీ ఎలక్షన్స్ కొరకు సర్క్యులర్ జారీ చేయటం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనేక రిపోర్ట్స్, అనేక కంప్లైంట్స్. ఈ కంప్లైంట్స్ ఏమిటంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధమైనటువంటి ఎన్నికల ప్రొసీజర్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘ రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి ప్రొసీజర్ కాదు అని చాలామంది రిపోర్ట్స్, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే దీనిపైన ఒక అధ్యయనం చేయడం జరిగింది. కొన్ని సంఘాలలో నామినేషన్స్ కాల్ఫర్ చేసి నామినేషన్స్ లాస్ట్ డేట్ ఒకే ఒక్క నామినేషన్ వచ్చింది కాబట్టి వారిని పీసీసీ సభ్యునిగా ఎన్నుకోవటం జరిగింది. కొన్ని సంఘాలలో పారిష్ చర్చ్ కౌన్సిల్ ఎలక్షన్ రోజు సభ్యులుగా ఉన్నటువంటి వారిని, ఓటర్స్గా ఉన్నటువంటి వారిని ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం వారిని పిలిపించి వారిలో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారి లిస్టు అనౌన్స్ చేసి వారందరి మధ్య ఎలక్షన్ జరపడం జరిగింది. కొన్ని సంఘాలలో ప్రపోజల్స్ తీసుకున్నారు. ఐ ప్రపోజ్ ఐ సెకండ్ అని కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర తీసుకొని వారి మధ్య ఎన్నికలు జరపడం జరిగింది. కొన్ని సంఘాలలో చేతులు ఎత్తారంట, కొన్ని సంఘాలలో తలలు ఊపారు. వీటన్నిటిపైన ఇన్ని రకాల వ్యత్యాసం ఎందుకుంది? పారిష్ చర్చ్ కౌన్సిల్ ఎలక్షన్ జరగటానికి ఒక ప్రొసీజర్ ఏమిటి? సో జస్టిస్ కురియన్ గారు అడిగినప్పుడు నేను దాదాపు ఏఈఎల్సీలో ఉన్నటువంటి సంఘ నాయకులు, క్లర్జ్, లే లీడర్స్ వీళ్ళందరితో మాట్లాడితే ఇన్ రైటింగ్ దాదాపు 10-15 మంది రాసినటువంటి మాట ఏమిటంటే ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘ రాజ్యాంగంలో పీసీసీ ఎలక్షన్ జరిపించడానికి ప్రొసీజర్ రాసి లేదు అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం, 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సంఘంలో ఏ సంఘానికి అక్కడున్నటువంటి అలవాటు చొప్పున, వాడుక చొప్పున వారు పీసీసీ ఎలక్షన్ జరపడం జరిగింది. అయితే జస్టిస్ కురియన్ గారు ఒక మాట చెప్పారు, ఈరోజు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇక నుంచి ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘంలో ఎప్పుడు పీసీసీ ఎలక్షన్ జరిగినా ఒకే విధమైనటువంటి ప్రొసీజర్ ఉండేటట్లు, అదే ప్రొసీజర్ అందరూ అనుసరించే విధంగా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా ఒక ప్రొసీజర్ని ఫైనలైజ్ చేయండి, అప్పటి వరకు ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయండి అని చెప్పారు. ఈ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయటమే కానీ దీనిని కొట్టివేయటం అని అనటం లేదు. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగినటువంటి వాటిని అంతే ఉంచుతారు. దీని కొరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది జస్టిస్ కురియన్ గారి ఆదేశాల ప్రకారం. ఈ విధంగా ఎలక్షన్స్ మధ్యలో ఆపటం వల్ల చాలా సంఘాలలో డిస్టర్బెన్స్, చాలా సంఘాలలో అన్రెస్ట్ క్రియేట్ అయినట్లు తెలిసింది. అయితే సర్జరీ జరిగేటప్పుడు
కొంత పెయిన్ భరించక తప్పదు. ఈ పెయిన్ అయిపోతేనే సంపూర్ణమైనటువంటి హీలింగ్ మనం అనుభవించగలుగుతాం. అందుకొరకు సహకరించాలని, ప్రతి సంఘం సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ 7 సభ్యులు ఉన్నటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక నుంచి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఏ ప్యారిష్లో అయినా కూడా ఒకే విధమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ఉండటానికి జస్టిస్ కురియన్ గారు తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని అందరూ ఓపికగా, ఈ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఓపికగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. మరొక మాట ఏమిటంటే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు ఉన్నాయి అనే సెన్సస్ లేదు. ఎన్ని ప్యారిష్లు ఉన్నాయి, ఎన్ని కాంగ్రిగేషన్స్ ఉన్నాయి, ఎన్ని చర్చెస్ ఉన్నాయి, సెన్సస్ లేదు ఇప్పటి వరకు. మొట్టమొదట జస్టిస్ కురియన్ గారు, మేము జోసెఫ్ పిఎస్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో సెన్సస్ రాయటం ప్రారంభించాం. ప్రత్యేకంగా మేము తీసుకున్నటువంటి అనేక ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం మొదలుపెట్టాం. ఈ ప్రక్రియకు కొంత సమయం తీసుకుంటుంది, కానీ ఈ ప్రక్రియ తరువాత ఏఈఎల్సీలో ఎన్ని సంఘాలు ఉన్నాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి సెన్సస్ లేకపోవటం వల్ల సరి అయిన అడ్మినిస్ట్రేషన్ లేకుంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా కష్టం. కాబట్టి సెన్సస్ ప్రాసెస్ని మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాము. దీనివల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ఇంకొక మాట ఏమిటంటే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఏఈఎల్సి దీని క్రింద 6 సినడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సినడ్లో కాంగ్రిగేషన్, ఒక్కొక్క సినడ్లో ఫీల్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫీల్డ్లో ప్యారిష్ ఉంటుంది, ప్యారిష్ కింద కాంగ్రిగేషన్ ఉంటుంది. సో కాంగ్రిగేషన్కి, ప్యారిష్కి, ఏఈఎల్సీలో ఉన్నటువంటి అనేక మందికి, మన సంఘ సభ్యులకు, చాలామంది కాపర్లకు కూడా, లే లీడర్స్ కూడా చాలామందికి కాంగ్రిగేషన్కి, ప్యారిష్కి ఉన్నటువంటి తేడా తెలియటం లేదు. ఇది ఎన్నికల ప్రక్రియలో చాలా పెద్ద సమస్యను సృష్టిస్తూ ఉంది. ప్యారిష్ అంటే ఏంటి, కాంగ్రిగేషన్ అంటే ఏంటి అని నేను చాలామందిని అడిగినప్పుడు చాలామంది నాయకులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్యారిష్ అంటేనేమో సంఘము, కాంగ్రిగేషన్ అంటే దీనికి వస్తున్నటువంటి సభ్యులు అని చెప్తా ఉన్నారు. కానీ ఏఎల్సి రాజ్యాంగ ప్రకారం అది సరైనటువంటి మాట కాదు. ప్యారిష్ ఉంటే ఆ ప్యారిష్ నుంచి డెలిగేట్స్ ఎన్నుకొనబడి వాళ్ళు ఎలక్షన్ కొరకు వస్తారు. కాంగ్రిగేషన్స్ నుంచి డెలిగేట్స్ రాకూడదు, అక్కడి నుంచి ఓన్లీ పీసీసీ మెంబర్స్ మాత్రమే వస్తారు. ఈ రెండింటికి సంబంధించి ఏది కాంగ్రిగేషన్, ఏది ప్యారిష్ అనేటువంటి సెన్సస్, అటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు సంపూర్ణంగా ఏఎల్సీలో లేదు. ఈరోజు ఒక్కొక్కసారి కొన్ని కాంగ్రిగేషన్స్ని ప్యారిష్ అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక కాంగ్రిగేషన్ ప్యారిష్ అవ్వాలంటే ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిక్లరేషన్ ఉండాలి, అంటే ఎల్సీఎం ఒకటి ఉండాలి. అటువంటి ప్రక్రియలలో ఇప్పటి వరకు మనం వెనకబడి ఉన్నాము. ఇటువంటి ప్రక్రియని మనం ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకోలేదు. కాబట్టి కొన్ని కాంగ్రిగేషన్స్ నుంచి కూడా డెలిగేట్స్ వచ్చి ఓట్లు వేయటం జరుగుతూ ఉంది. నాయకులకు ఇష్టమైతే నువ్వు వచ్చింది ప్యారిష్, నువ్వు ఓటేయి అంటారు. నాయకుడికి ఇష్టం లేకపోతే నువ్వు వచ్చింది కాంగ్రిగేషన్, నీకు ఓటు లేదంటారు. సో ఇటువంటి సమస్యను కూడా సంపూర్ణంగా తొలగించడం కోసం అని చెప్పి ఏది కాంగ్రిగేషన్, ఏది ప్యారిష్, ఎన్ని ప్యారిష్లకి ఇప్పటి వరకు ఏఈఎల్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పర్మిషన్ ఉంది, అంటే ఒక ఎల్సీఎం ఉంది. వీటిని స్టడీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో సంపూర్ణంగా ఒక మార్పును తీసుకొని రావటం కొరకు, లేకుంటే సంపూర్ణంగా గాడిలో పెట్టడం కొరకు చేసినటువంటి పనులు ఇవి. చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. ఇవి చేస్తూ ప్రతిరోజు దాదాపు ఒక 15 సంఘాల నుంచి 2 గ్రూపులు తన్నుకొని వస్తారు. మా పాస్టర్ని తీయండి, మా పీసీసీ తీయండి, మా యాడ్హాక్ తీయండి అని చెప్పి వస్తూ ఉంటారు. వీటిని సరి చేసుకుంటూ ఒక్కొక్క సంఘంతో మాట్లాడుతూ మేము చేసినటువంటి ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉన్నాం. 7 సభ్యుల కమిటీని, మన సంఘంలో ఉన్నటువంటి సీనియర్ పాస్టర్స్ని, మన సంఘంలో ఉన్నటువంటి క్లర్జ్ అండ్ ద లే లీడర్స్, వీళ్ళందరితో ఒక కమిటీని వేసి ఆఖరిగా ఎటువంటి ఎన్నికల ప్రణాళిక, ఎటువంటి ఎన్నికల ప్రొసీజర్ పీసీసీకి ఉండాలి, ఈ ప్రొసీజర్ ఒక్కసారి ఫైనలైజ్ అయితే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి పీసీసీలో ఒకే విధమైనటువంటి ఎన్నిక జరుగుతుంది. ఇక నుంచి 100 సంవత్సరాల పాటు ఈ సంఘంలో ఇటువంటి గొడవలు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో జస్టిస్ కురియన్ గారి ఆదేశాలతోటి 7 కమిటీలు నిర్మించడం జరిగింది. 7 మెంబర్స్ కమిటీ. ఈ కమిటీ కూర్చొని ఒక ప్రొసీజర్ని ఫైనలైజ్ చేస్తారు. ఈ కమిటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ఇంకొకటి ఏమిటంటే, మేము వచ్చిన ప్రారంభంలో క్లడ్జ్ రోల్ రికార్డ్ చేయటం మొదలుపెట్టాం. క్లడ్జ్ రోల్ అంటే ఏమిటంటే,
ఈ క్లడ్జీ రోల్లో ఒక పాస్టర్ గారికి సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరాలు రికార్డ్ చేయాలి. ఇది ఏఎల్సి రాజ్యాంగంలో ఉన్నటువంటిది కొత్త విషయం కాదు. వారు పుట్టిన స్థలము, వారి తల్లిదండ్రులు, వారి భార్య, వారి పెళ్ళి ఎప్పుడైంది, వారు ఎప్పుడు చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ థియాలజీ కాలేజీలో చదువుకున్నారు, వారికి ఉన్న డిగ్రీలు ఏమిటి, వారికి ఉన్నటువంటి సెక్యులర్ డిగ్రీలు ఏమిటి, వారు మొట్టమొదట ఎక్కడ అపాయింట్ చేయబడ్డారు, వారి సర్వీస్ ఎంత, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అర్థమవుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ అవర్ సర్వీస్ రిజిస్టర్. ఇటువంటి రికార్డ్ ఇంతవరకు లేకపోవటం వల్ల పాస్టర్స్ గురించినటువంటి సంపూర్ణమైన వివరాలు కూడా ఏఎల్సి ఆఫీస్లో లేవు. సో అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా పెల్మెల్గా ఉంది. ఇప్పుడు మేము క్లడ్జీ రోల్ ప్రారంభించాము. ఈ క్లడ్జీ రోల్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది, టైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు వాటన్నిటిని ఎక్సెల్ షీట్లో టైప్ చేస్తూ ఉన్నాం. ఎక్సెల్ షీట్ అంటే కొన్ని సంఘాల నుంచి, లేకుంటే కొన్ని కాలేజెస్ నుంచి, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి 3 కాలేజెస్, ఒకటి ఏసీటీసీ, రెండోది బెంగళూరు యూటీసీ, ఇంకొకటి చెన్నై గురుకుల్, ఇవన్నీ కూడా అప్రూవల్ అయినటువంటి కాలేజెస్. ఇవి కాకుండా అప్రూవల్ లేనటువంటి అనేక కాలేజెస్లో చదువుకొని మన దగ్గర పాస్టర్స్ అయ్యారు. అనేక మంది పాస్టర్స్ దొంగ సర్టిఫికేట్స్ తోటి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి పాస్టర్స్గా ఉన్నారు. వీరందరినీ బయటికి తీయాలంటే క్లడ్జీ రోల్ ఫైనలైజ్ అవ్వాలి. ఇది టైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఒక పాస్ గారి పేరు కొడితే ఆయన ఎక్కడ చదువుకున్నాడో తెలుస్తుంది. మేము ఇప్పటికే చాలా సర్టిఫికెట్స్ గురించి బెంగళూరులో ఉన్నటువంటి థియాలజికల్ కాలేజ్, ఏసీటీసీ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్, ఈ కాలేజెస్ తోటి మేము కాంటాక్ట్లో ఉండి ఆ సర్టిఫికెట్స్ వారు ఇచ్చినవా కాదనేది మేము కంపేర్ చేసి వెరిఫై చేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాసెస్లో సిరంపూర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదంతా కూడా సంపూర్ణంగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని శుద్ధి చేయడానికి, ఒక గాడిలో పెట్టడానికి మేము చేసినటువంటి పని. వారు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంటున్నారు. ఒక్కోసారి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా 48 గంటలు ఇవ్వయ్యా నాకు అప్పుడప్పుడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 24 గంటలు చాలటం లేదు, ఆరోగ్యం పాడైపోతూ ఉంది. కొట్టుకొని వస్తారు, మా ముందు కొట్టుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటారు. అయితే సంఘాల్లో సమాధానకరంగా ఉంటే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చి సంపూర్ణమైనటువంటి మార్పు తీసుకొని రావడానికి జస్టిస్ కురేన్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాము. ఇంకొక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సెన్సస్ కలెక్షన్ చిన్న విషయం కాదు. సెన్సస్ కలెక్షన్ అంటే అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని చర్చెస్ ఉన్నాయి, వాటికి ఉన్న ప్యారిష్లన్నీ, లేకుంటే వాటిలో కాంగ్రిగేషన్స్ అన్నీ, వీటిని ఫిజికల్గా ఒక్కొక్కరితో ఫోన్ చేసి మాట్లాడి రికార్డ్ చేస్తూ ఉన్నాము. సో ఇది 3 జడ్జెస్కి మేము చేస్తున్నటువంటి పని. ఈ పనిలో ఈ ప్రాసెస్లో కొంత డిలే అవ్వచ్చు, కానీ మేము అనుకున్న దానికంటే ఇంకా వేగంగా చేస్తున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సంఘాలలో 2 జడ్జెస్ని నియమిస్తే 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత. కానీ ప్రతి నిమిషం మేము పనిచేస్తూ ఉన్నాము, వీలైనంత త్వరగా ఒక్కొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేయాలని. సో జడ్జెస్ ఏర్పాటు చేసిన జస్టిస్ కురేన్ గారు ఏర్పాటు చేసినటువంటి 7 మెంబర్స్ కమిటీ లిమిటెడ్ పర్పస్. ఈ పర్పస్ ఏమిటంటే పీసీసీ ఎన్నిక జరిపించవలసినటువంటి విధానం ఏమిటి. ఒక్కసారి ఈ విధానం ఫైనలైజ్ అయితే ఇక నుంచి 100 సంవత్సరాల పాటు ఏఎల్సీలో అన్ని సంఘాలలో ఒకే విధమైనటువంటి విధానంలో ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు సంఘం అంతా ప్రార్థన చేయాలి. మీ ద్వారా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి విషయాలు వివరించాలని మీ ముందుకు వచ్చాను. సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ నేను ఇంకా టచ్ చేయలేదండి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ గురించే చెప్పాను. మేము వచ్చిన తర్వాత మేము పొందుతున్నటువంటి అనేక శ్రమలు, 3 జడ్జెస్ పొందుతున్నటువంటి శ్రమలు ఏమిటంటే, ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి మేము వచ్చినప్పటి నుంచి 70 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 70 కోట్ల రూపాయలు ఏఎల్సి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎందుకు ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇంత పెండింగ్ ఉంది? అసలు 70 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ అయితే అసలు ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని అడుగుతాను, మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు? మీకు ఎంత ఆదాయం వస్తే మీరు ఆదాయ పన్ను కడుతున్నారు? 70 కోట్లు అనేది ఆదాయ పన్ను. మరి ఆదాయం ఎంతో? ఈ ఆదాయ పన్ను మాత్రమే కాదు, మనకు జిఎస్టీ 17 కోట్లు కట్టాలి, పాసెస్ పిఎఫ్ 7 కోట్లు కట్టాలి. మేము వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక నోటీస్ వస్తూనే ఉంటుంది, కోట్ల రూపాయలు కట్టాలి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్. దాని కొరకు జస్టిస్ కురియన్ గారు ఒక ఆడిటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆడిటింగ్ ప్రాసెస్లో
ఎక్కడెక్కడ ఎర్రర్స్ జరిగినాయి. ఎందుకు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. నేను ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాను, చర్చ్ ఆఫీస్లో కూర్చొని ఇంత పెద్ద వటవృక్షం, ఇంత పెద్ద ఆత్మీయంగా అనేక మందిని, వేల కోట్ల మంది ఆత్మలు రక్షించినటువంటి సంగమం కోకటి వేళ్లతో తీసివేయ సామాన్య పెళ్ళగించేటువంటి సమయంలో ఒకవేళ మేము వచ్చామేమో అనిపిస్తూ ఉంటుంది. 70 కోట్ల రూపాయలు, ఇంకా దీనికి ఉన్నటువంటి ఏరియర్స్, ట్యాక్స్ ఏరియర్స్, వీటికి ఉన్నటువంటి వాళ్ళు విధిస్తున్నటువంటి పన్నులన్నీ చూస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఏ నిమిషంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేసినా కూడా ఏఎల్సి పరిస్థితి ఏంటి? ఎందుకు దీనికి కారణం? ఒక్క మాట చెప్తున్నానండి, మేమెవరిని నిందించటం లేదు, మేము వెనక్కి తిరిగి ఒక్కరిని ఒక్క మాట అనటం లేదు. అడ్మినిస్ట్రేటర్స్గా మేము ముగ్గురం చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఏఎల్సికి ప్రాబ్లం వచ్చింది, 100 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అగ్రివేట్ అవ్వడానికి కారణం ఏమిటి, దీన్ని స్టడీ చేస్తూ ఉన్నాము. దీనిని ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి, సంఘానికి నష్టం జరగకుండా దీన్ని ఎలా చేయాలి. అయితే నేను ఒక మాట చెప్పాను జస్టిస్ కురియన్ గారికి, జోసెఫ్ పిఎస్ గారికి, సార్ ఇది మీరు నేను ముగ్గురం కూర్చొని మాట్లాడుకోవటం కాదండి, సంఘానికి తెలియాలి. ఈరోజు సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తే 100 కోట్ల రూపాయలు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తెలియకూడదు. ఈరోజు మనం వెరిఫై చేస్తున్నటువంటి ప్రతి డాక్యుమెంట్ ద్వారా ఈ సంఘానికి ఒక వైట్ పేపర్ తెలియచేయాలి, ఈ సంఘానికి క్లారిటీ ఇవ్వాలి. 100 కోట్ల రూపాయలు, దాదాపు 70 కోట్ల ఆన్ పేపర్, 100 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ఏరియర్స్ ఎందుకున్నాయి, 17 కోట్ల రూపాయలు దాదాపు జిఎస్టీ ఎందుకు కట్టాలి. జిఎస్టీ వాళ్ళు ఒక మాట రాస్తారు, ఏఎల్సి ప్రక్కన ఒక షాప్ ఉంటుంది, అది 5,000 రూపాయలు రెంట్, అదే షాపు ఎదురుగా 30,000 రూపాయలు రెంట్. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు ఆ ట్యాక్స్ ఫిక్స్ చేసేటప్పుడు ఆ ఏరియాలో 30,000 ఉంది కాబట్టి 30,000 మీద మనకి ట్యాక్స్ వేస్తారు, 30,000 మీద మనకి జిఎస్టీ ఇంపోజ్ చేస్తారు. అదెంతో తెలుసండి, ఆ రెంట్ అంతా జిఎస్టీకి వెళ్ళిపోద్ది. ఇటువంటి పరిస్థితులు అన్ని స్టడీ చేస్తూ ఎలక్షన్స్ విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్, సెన్సెస్, ఏది ప్యారిష్, ఏది కాంగ్రిగేషను, అసలు పాస్టర్స్, వీళ్ళకున్న సర్టిఫికేట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, వీళ్ళు ఎంతమంది ఆర్డినేషన్ ఉంది, ఎంతమంది ఆర్డినేషన్ లేదు, అసలు ఆర్డినేషన్ లేని పాస్టర్స్, ఏ ఏరియా పట్టుకున్నా కూడా కళ్ళు చెదిరిపోయేటువంటి సమస్యలతో ఉన్నాయి. అయినా కూడా దేవుని కృపను బట్టి ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకుని వెళ్తాను. ఒక్క మాట మాత్రం సంఘానికి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము 180 సంవత్సరాల క్రితం దేవుని రక్తం చేత ఆ ఫౌండేషన్లో కట్టబడిన సంఘం కాబట్టి ఈ సంఘాన్ని ఏ శక్తి ఏం చేయలేదు. మేమున్న ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఇప్పుడున్నటువంటి జస్టిస్ కురియన్ గారి గురించి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను అనుకుంటా ఉంటాను, నేను ఈ సంఘ సభ్యుడిని కాబట్టి సంఘం ముందు మాట్లాడుతూ ఉన్నాను. మర్యాద లేదు ఈ సంఘంలో, మేనర్స్ తెలియదు. ఆనరబుల్ హైకోర్టు ఒక మాట చెప్తా ఉంది, వారు జడ్జిమెంట్ చదువుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆనరబుల్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు, ఆనరబుల్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు అంటే ఈ సంఘంలో వీళ్ళంతా కురియన్ కురియన్ అంటారండి. మేనర్స్ ఇది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఏ ఒక్కరితో ఒక్క మాట లేకుండా విశ్వాసిగా నిలబడినటువంటి జస్టిస్ ఆయన. ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతూ ఉంటారు గ్రూప్స్లో. జ్ఞానం ఉండాలి ఒక్కొక్కరికి. ఈరోజు మేము దేని కొరకు వచ్చాము ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలోనికి? ఈరోజు ఒక్క తప్పు చేస్తామని చూపించండి. కానీ ఒక మాట, ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టే వరకు, దేవుని ద్వారా కోర్టు ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ మిషన్ని ముగించే వరకు మేమెప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. దేవుని కృపను బట్టి సంఘాన్ని తిరిగి కడతాం. మనందరం కలిసి ఉన్నతమైనటువంటి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని చూసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఒక్క మాట